సో బీజేపీ దాన్ని ఎదుర్కోవాలంటే ఈసారి కొంచెం శక్తిలొడ్డాలి అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని నమ్మొచ్చు అంటారా? మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే ఢిల్లీలో కొంత అక్రమ వలసదారులు ఎక్కువగా ఉన్నారు. ఇది 100% కరెక్ట్. ఇది కొన్ని స్లమ్లు అయితే మొత్తం మీరంటే బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఈ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ బస్తీలు చాలా వరకు ఏర్పడ్డాయి. ఆ బస్తీల వాళ్ళ దాంతో కొంత సమస్యలు కూడా మొదలయ్యాయి. ఊరేగింపులు వెళ్తుంటే మా బస్సులోకి వెళ్ళి ఈ ఫలానా ఊరేగింపు వెళ్ళకూడదు, ఈ ఊరేగింపు మా ప్రాంతానికి వ్యతిరేకం కాబట్టి మేము వెళ్ళనీయము, ఇట్లాంటివి జరిగాయి. దీని విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించలేకపోయింది. అయితే అప్పుడు కఠినంగా వ్యవహరించడం కూడా అక్కడ కేజ్రీవాల్ ప్రభుత్వం కొంత చెప్పారు. ఏమనంటే ఢిల్లీ పోలీస్ వ్యవస్థ మా చేతుల్లో లేదు కాబట్టి కేంద్రం చేతుల్లో ఉంది కాబట్టి మా తప్పు లేదని చెప్పారు. కానీ ప్రభావం అనేది ఆ స్థానిక ప్రభావం స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద పడింది. ఇది కొంత గమనించాల్సిన. దీన్ని కూడా కేజ్రీవాల్ పసిగట్టలేకపోయారా? పసిగట్టినా ఏమవుతుంది, ఎన్నికలప్పుడు తాయిదాలు ఇద్దాం, తాయిదాలు ఇచ్చి నేను ఏదో రకంగా గెలుద్దాం అనుకున్నారా అనేది కూడా కొంత పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఓటమికి సంబంధించి కూడా కొంత సమీక్ష చేసుకునే అవకాశం మనం జనరల్గా రాజకీయ పార్టీలు సమీక్ష చేసుకుని ఎందుకు ఓడిపోయాము, ఏంటి కారణం ఏంటి, ఏ నియోజకవర్గంలో మనకు ఉన్నటువంటి ప్లస్ ఏంది, వచ్చినటువంటి మైనస్ ఏంది అనేది కూడా వాళ్ళు కొంత వెరిఫికేషన్ చేసుకోవాల్సిన చేసుకుంటారు సమీక్ష. ఈ సమీక్షలో తేలుతుందా తేలేదా మరి కేజ్రీవాల్, ఎందుకంటే ఆయన కూడా ఓడిపోయాడు, ఆ ఓటమి బాధ నుంచి కోలుకుంటారా, ఎన్ని రోజులు కోలుకుంటారు ఏంది, లేదు కోలుకోకుండా నేను ఉంటాను ఇంకా ధైర్యం తెచ్చుకొని ఓటమితో గుణపాఠం తెచ్చుకొని ఎస్ నేను ఇంకా బలపడతాను అని చెప్పేసి అనుకుంటారా, చూద్దాం. అవన్నీ అంటే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది అంటే లోకల్గా ఉన్నటువంటి సమస్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా దృష్టి పెట్టలేకపోయింది. వాటి పరిష్కారం విషయంలో మంచి అయితే నేను, చెడైతే కేంద్రం అనే లెవెల్లో వెళ్ళడంతో అక్కడ ఢిల్లీ ప్రజలు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ను కోరుకున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. కేజ్రీవాల్ని గెలిపిస్తే మనకేమైనా సమస్య వస్తే బీజేపీ అంటున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పరిష్కరించాల్సింది అంటారు కదా. మరి ఇక్కడ ఈయనకెందుకు ఓటేయాలి? బీజేపీకి ఓటేస్తే అయిపోతుంది కదా. రెండు రాష్ట్రాలు అంటే ఇటు కేంద్రము ఇటు రాష్ట్రం రెండు ఉంటే మనకి ఇంకా మేలు జరుగుతుందేమో, మనకి ఇంకా మెరుగైన పాలన అందిస్తారేమో అని కూడా ప్రజలు భావించి ఉంటారు. అంటే ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా అంటే కేజ్రీవాల్ తప్పులకు ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరు అన్నట్లు చాలా అంశాలు కలిసి వచ్చాయి. ఇటువైపు రామాయణం అంశం కానీ, లేకపోతే నదీ జలాల శుభ్రతకు సంబంధించినటువంటి అంశాలు చేయడం కానీ, లేకపోతే అవినీతికి సంబంధించి కానీ, పూర్తిగా అక్కడే కాలుష్యాన్ని నియంత్రించడంలో కానీ, లేకపోతే ఎన్ఆర్సీ లాంటి బిల్లులను వ్యతిరేకించడం, దీపావళి పండుగను జరిపించుకొని చాలా అంశాలు కలిసి వచ్చాయి. ఎందుకంటే కర్ణుడి చావుకి చాలా కారణాలు అన్నట్టు ఇక్కడ పూర్తి స్థాయిలో అవన్నీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తే బీజేపీ దాన్ని చాకచక్యంగా ఉపయోగించుకుంది, ముందుకు వెళ్ళింది. సో ఈరోజు విక్టరీ సాధించబోతుంది. సో ఇవన్నీ కూడా కారణాలు కాబోతున్నాయి అంటారా? ఖచ్చితంగా. అంటే మీరు అన్నట్టుగా కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అనేది వాస్తవం. ఇది ఆయన ఓటమి అంటే ఓకే, ఓటమి వచ్చినప్పుడు ఓటమికి మనం అన్ని రకాలుగా చెప్పే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే ఎవరు పోయినా వాళ్ళకు మనకు వెతుకుతూ ఉంటాయి, ఎవరు దొరుకుతూ ఉంటాయి. కానీ అసలైన కారణాలు ఏంటిది, వాస్తవాలు ఏంటిది అనేది కొంత పునశ్చరణ చేసుకొని రివైండ్ చేసుకొని మనం భవిష్యత్తులో ఏ రకంగా ఉండాలి, ప్రజలకు ఏ రకంగా సేవలు అందించాలి. ఓకే, ఓటమి చెందాము, ఈ ఓటమి మనకు ఒక గుణపాఠం. 10 సంవత్సరాల అధికారం ఉన్నాం కాబట్టి ప్రజలు కొంత మార్పు కోసం ప్రయత్నించి ఉంటారు. ఓటమి చెందాం, కానీ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని మళ్ళీ మనం ప్రజల సేవలో అంకితం కావాలి. అంటే ఆ అంకితం కాబట్టి ఏం చేయాలి, అసలు ప్రజలకు ఏం అవసరం ఉంది, మనం ఏం చేశాం అనేది మేము కొంత ఆత్మావలోకనం చేసుకొని ముందుకెళ్తే ఇంకా భవిష్యత్తులో వచ్చే అవకాశం. ఎందుకంటే ఢిల్లీ కార్పొరేషన్ కూడా పెద్ద పార్టీ వచ్చిన తర్వాత మరిన్ని అవినీతి ఆరోపణల కేసులు ఆప్ అధినేతలు, లేకపోతే ఆప్కి సంబంధించినటువంటి మంత్రులు, లేకపోతే ఎమ్మెల్యేలు సో అరెస్టుగా అయ్యే ఛాన్సులు ఏమైనా ఉన్నాయంటారు? ఎందుకంటే పూర్తిగా అవినీతి ఆరోపణలే ఈరోజు కొంపముంచింది. అవినీతి నిర్మూలిస్తామని వచ్చినటువంటి పార్టీ పూర్తిగా అవినీతి కూపంలో చిక్కుకుపోయింది. శేష్ మాల్ లాంటి 33 కోట్లు దాదాపుగా దానికి వెచ్చించి కట్టుకోవడం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ క్యాష్ చేసుకుంది, లేకపోతే ఆ పార్టీ ఉన్నటువంటి వైఫల్యాలుగా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే బీజేపీ అభ్యర్థి, సో బీజేపీ ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉందంటారా ఫైనల్గా? ఎస్, అంటే బీజేపీ కొంత ఆలోచన చేసే అవకాశం ఉంది. మనం అంటే మీరు ఇంతకుముందు చెప్పారు సచివాలయానికి ఎవరు వెళ్ళకూడదు చూడండి, పెన్ డ్రైవ్స్ వీటికి సంబంధించి ఎవరు తీసుకోకుండా ఉండని చెప్పేసి అక్కడ గవర్నర్ ఆలోచించారు, ఏం జరుగుతుంది అది. అంటే గతంలో మనం తెలంగాణలో కూడా మనం చూడొచ్చు, రిజల్ట్ రాగానే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మినిస్టర్ ఛాంబర్స్లో కొన్ని సిస్టమ్స్ మాయమయ్యాయి, హార్డ్ డిస్క్ పోయాయి,
కొన్ని అగ్ని ప్రమాదం సంభవించింది. అంటే ఇట్లాంటి జరిగాయి. అంటే ఫైల్స్ గోల్మాల్ అయ్యాయా అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎస్, ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుందంటే, మొన్న మన తెలంగాణది మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే రేవంత్ రెడ్డి కొన్ని హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు ఇచ్చారు. అదేదో డిసెంబర్ 10th ఏదో వాళ్ళు డిసెంబర్ 9th ఏదో గడువు పెట్టి చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైళ్ళని పరిశీలించి అధికారులతో కూర్చుని సమావేశమైనప్పుడు చూస్తే బహిరంగంగా బయటకు వచ్చేటువంటి రెక్కల కన్నా లోపల ఇంకా భయంకరమైనటువంటి వాసాలు వాళ్ళకి కనిపించాయి. కాబట్టి పథకాల అమలులో కొంత జాప్యం కావడం కూడా అదొక కారణం. ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఈ రకంగా బింకాలకు వెళ్ళిందా అంటే ప్రజలకు అంటే తన యొక్క పరిపాలనా వైఫల్యం ప్రజల్లో కనపడకుండా ఉండాలి అంటే పైన ఏదో డాంబికాలు చెప్పుకుందా, లేదు అంటే ఇంటర్నల్గా మన ఇప్పుడు శీష్మాలకు సంబంధించి 33 కోట్లు పెట్టారని చెప్పేసి లిక్కర్ స్కామ్ సంబంధించిన భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని, ఇంకా మిగతా రోడ్లు వాటికి సంబంధించిన డ్రైనేజ్ విషయంలో కానీ, కావేరీ నది పరిరక్షణ విషయంలో కానీ, ఇవన్నీ అంటే వీటన్నింటి విషయంలో కొంత ఆ ప్రభుత్వం కొంత అక్రమాలకు పాల్పడింది, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు గత కొంతకాలంగా వస్తూ ఉన్నాయి. ఈ ఆరోపణలు ఎంతవరకు వాస్తవము అని తేల్చాల్సిన బాధ్యత ఎవరైనా సరే అధికారంలోకి వచ్చినప్పుడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ వచ్చింది, అదే కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కూడా ఏ పని చేస్తుండే. ఒక బీజేపీనే కాదు, ఏదైనా చేస్తూ ఉంటారు ఎవరైనా సరే. పాలన మారినప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది కదా. అంటే పరిపాలన సక్రమంగా ఉండాలి, ప్రజలు కట్టిన పన్నులకు సరైన విధంగా దుర్వినియోగం కాకుండా సరైన విధంగా సద్వినియోగం అయినాయా కాలేదా, దుర్వినియోగం అయితే కారణం ఏంటిది, ఎక్కడ అయ్యాయి, ఎవరు చేశారు, ఎవరు కారకులు అనే విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. అది ప్రజలకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఇంత పన్ను కట్టారు, ఈ పన్నుకు ఇంత దానికి ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేశారు, కానీ అది అక్కడ కాకుండా పలానా వాళ్ళు తీసుకున్నారు, దుర్వినియోగం అయ్యాయి, చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎవరైనా సరే ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో అయినా